పేరు శివ జొన్నలగడ్డ. ఈ సినిమా గణేష్ అనే సినిమా, గణేష్ ద లీడర్ సినిమా పేరు. అంటే సినిమా పేరు టైటిల్ గణేష్ అయితే ఉపశీర్షిక ద లీడర్. ఇది శివ ఫిలిం ఫ్యాక్టరీ పేరు మీద పూర్తిగా అంటే అన్ని రకాలుగా కథా స్కీమ్ అన్నీ కలిపి నేనే నిర్మాత కానీ, దర్శకుడు కానీ, హీరోగా కానీ ఇలా అన్ని శాఖలు నేను చేస్తున్నాను. ఈ నిర్మాణ సంస్థను నేను ఈరోజు గణపతి స్వామి ఉత్సవాల ఆశీస్సులతో, గణపతి దేవుడి ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించాం. గణపతి ఆశీస్సులతో ప్రారంభించాం. అయితే నేను గతంలో డ్యాన్స్ చేద్దాంరా, డ్యాన్స్ అటాక్, ఆ తర్వాత జూమ్, గురుదేవ, శనిదేవుడు, పోలీస్ పవర్ ఈ చిత్రాలని నేను చేశానండి. అయితే ఈ అన్ని చిత్రాలు నేను ఒక్కనే ఏం చేయలేదు. అందరూ ఆశీస్సులు. అంటే నాకు వెల్విషర్ చాలామంది ఉన్నారు. పేరుకి నేను శివ జొన్నలగడ్డ హోల్ అండ్ సోల్ అయినా సరే నా వెనకాల వెల్విషర్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆశీస్సులతోనే ఈరోజు ఓన్గా ఒక బ్యానర్ పెట్టుకున్నాను. ఇక నుంచి ఈ బ్యానర్ పైన భగవంతుడి ఆశీస్సులు, వెల్విషర్స్ ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో కనీసం ఒక 3 సినిమాలన్నా నేను చేయాలి సంవత్సరానికని నా ఆలోచన అండి. అయితే దానికి ఫస్ట్ సినిమా దీక్ష చేశాను. దానికి నంది అవార్డు వచ్చింది 2004. అయితే వాళ్ళని ఓన్లీ డైరెక్టర్గానే చేశాను. అక్కడి నుంచి నా ప్రయాణం సాగింది. ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో ఇప్పటివరకు ఈ రోజు ఇలా ఉన్నాను. అయితే ఈ గణేష్ ద లీడర్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు పోలీస్ పవర్ అనే పిక్చరు నేనే ప్రొడ్యూసర్గా ఉండి ఇక్కడ పూర్తి చేశాం. ఇక అక్టోబర్ 21 పోలీస్ డే, ఆ డే రోజు రిలీజ్ చేయాలంటేనే మాది ఒక సంకల్పము. ఇంకోటి ఏంటంటే ఈ పిక్చరు మన శివ జొన్నలగడ్డ డైరెక్టరు స్టార్ట్ చేశాడు. అయితే ఈ సబ్జెక్ట్ కూడా కొంతవరకు నేను విన్నాను, చాలా బాగుంది. దీంట్లో ఫైట్స్ వీట్స్ అన్నీ చాలా చక్కగా వచ్చింది సబ్జెక్టు. కాబట్టి ఇది వినాయకుడు, గణేశుడు, గణనాథుడు, గణానికే అధిపతి, ఆయన ఒక లీడర్ టైపు. అయితే ఈ శివ కూడా ఈ రైతుల సమస్యల గురించి అక్కడ ఏ గొడవలైనా కూడా వాళ్లకు అండదండగా ఉండి ఒక లీడర్గానే ఈయన వెలువడి అవుతున్నాడు. కాబట్టి అదే రకంగా ఈ పేరుకు గణేశునికి, వినాయకునికి, వి అంటేనే విక్టర్, దాని విజయము. ఈ విధంగా విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా గణేష్ అనే ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రజల ముందుకు రావాలని చెప్పని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కోరుతున్నాను. కోవాలని అనుకుంటున్నాము. దైవకృప అది. ఈ సినిమాని అంటే శివ ఫిలిం ఫ్యాక్టరీ పరంగా ముందుగా వస్తున్న సినిమా, ఏ విఘ్నాలు లేకుండా ఈ గణేష్ సినిమా పూర్తి కావాలని, మాకు అవార్డ్స్ రివార్డ్స్ రావాలని కోరుతూ, మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ముగిస్తున్నాం. బాపు గారేది ఇందులో పాట రాశాను. దానికి శివగారు నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య బాబు లాగా మా గురువుగారికి వాళ్ళు సపోర్ట్ చేసి అంత పెద్దగా అయ్యాడు. అలాంటి ఆర్టిస్టు నాకు ఈ శివగారు దొరకడం వల్ల చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం కూడా అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఆయనకు రుణపడి ఉంటాను. నా ఛాయశక్తిలో కృషి చేస్తాను ఈ చిత్రానికి. చంద్ర థ్యాంక్స్. గతంలో శివగారితో పోలీస్ పవర్ అనే సినిమాలో యాక్ట్ చేశానండి. సో అందులో ఫైట్స్ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో వచ్చిన ఫైట్స్ రాలేదు. అది నా అవకాశం నాకు అవినాష్ మాస్టర్ గారు వచ్చింది. సో ఈ మూవీలో కూడా గణేష్ ది లీడర్ ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చారు మాస్టర్ గారు, శివ గారు. ఇందులో ఫైట్స్ సీక్వెన్స్ చెప్తుంటే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా రాలేదు. ఈ మూవీ సిద్ధి వినాయకుడు గారి దయ వల్ల ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. నాకు చాలా మంచి మిత్రులు, ఇవాళ కాదు 7 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మంచి మిత్రులు నాకైనా. ఆయన ఏ సినిమా చేసినా వెనకాల నేను ఉంటాను. అలాగే మన పోలీస్ పవర్ అనే సినిమా అవనివ్వండి,
అయితే ఈవేళ కొత్తగా ఓపెన్ చేసిన గణేష్ సినిమా అనివ్వండి, ఆయనకి ఫుల్ సపోర్ట్గా మేము ఉంటాం. ఎందుకంటే ఆయనలో ఒక డైరెక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా అన్ని రకాల కోణాల్లోనే ఆయనకి అనుభవం ఉంది. వీళ్ళ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నిర్మాతల కంటే ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న నిర్మాతలు అవసరం. ఎందుకంటే మనం ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం, మనకి ఎంత రిటర్న్ వస్తుంది, మనం ఏం చేస్తాం అనే విషయం క్లారిటీగా ఉన్న మనిషి ఆయన శివ గారు. అలాగే శివ గారు సపోర్ట్గా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఈ సినిమా వినాయక చవితి ముందు రోజు, నిన్న వినాయక చవితి అయింది, ఈవేళ ఓపెన్ చేశారు సినిమాని. ఓకే, ఈ సినిమాకి మంచి సంగీతం ప్లస్ అయింది. శ్రీ కళ్యాణ్ రమణ గారు మ్యూజిక్ అందించారు. అండ్ ఈ సినిమాలో అన్ని పాటలు భాస్కర్ భట్ల గారు రాశారు. ముఖ్యంగా ఒక లాలన ఒక దీవెన అనే పాట చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఈ పాట చేసేటప్పుడు అందరూ చాలా స్లో సాంగ్ అండి, ఇది ఈ ట్రెండ్ కాదు అని అన్నారు. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రేడియో స్టేషన్స్లోనూ ఇది యాక్చువల్లీ టాప్ సాంగ్ కింద ఉంది. అండ్ సో మంచి పాట అందిస్తే జనాలు ఎప్పటికీ వింటారు. అండ్ అలాగే మంచి సినిమా తీస్తే జనాలు ఎప్పటికీ చూస్తారు అని నమ్మకం నాకుంది. ఇంకా అవును అవును అంటే ఊహలు గుసగుసలాడే చేసినప్పుడు సినిమా ఆడింది ఓ మాదిరిగా. తర్వాత దానికి వచ్చిన ప్రేమ, అభిమానం, దాని గురించి జనాలు మాట్లాడుకునే విధానం నాకు ఎంతో సంతృప్తినిచ్చేయండి. నిజంగా చెప్పాలంటే చాలామంది 30 సార్లు చూసాం, 40 సార్లు చూసాం, మా ఫోన్లో ఉంటుంది ఆ సినిమా, మా ల్యాప్టాప్లో ఉంటుంది, మా ఇంట్లో ప్రతి వారం ఆ సినిమా చూస్తామని చాలామంది చెప్తుంటారు. అండ్